అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా తెలుగింటి ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా నిలబడినటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆడపిల్లకు ఆస్తిలో హక్కు కల్పిస్తూ నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లల పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను అభిమానాన్ని చాటుకుని ఆడబిడ్డలకు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అండగా నిలబడడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో పయనిస్తూ రాష్ట్రంలో ఆడబిడ్డలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ నేటి వరకు కూడా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆడపిల్లల అభివృద్ధికి ఆడబిడ్డల యొక్క ఆర్థిక సాధికారతకు అదేవిధంగా ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేస్తూ వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మా తెలుగింటి ఆడబిడ్డకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆడబిడ్డకు ఇంటిపైన హక్కు కల్పించాలి. ఇంటి యజమానిగా ఉన్నటువంటి భర్త ఎవరైతే ఉంటారో భర్త యొక్క ఇంటి పేరు పైన ఇంటి పట్టా ఉన్నట్లయితే ఆ ఇంటి యజమాని వ్యసనాలకు లోనై ఆ ఇంటి పట్టను అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా వ్యసనాలకు లోనైనటువంటి ఇంటి యజమాని వల్ల గృహిణి అదేవిధంగా ఆ ఇంటి యొక్క పిల్లలందరూ కూడా ఉండడానికి ఇల్లు లేక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి ఒక ఆలోచనతో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి పట్టాను ఇంటి ఇళ్ళాల పైన ఇచ్చి ఆడబిడ్డలకు ఇంటిపైన హక్కు కల్పిస్తూ అండగా నిలిచినటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగింటి ఆడబిడ్డ గుర్తించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు ఏదైతే ఉందో నిరుపేదలకు చౌక దుకాణం ద్వారా నిత్యావసర సరుకులు అందించేటువంటి రేషన్ కార్డును కూడా ఇంటి యజమాని పేరు పైన అందించకుండా ఆడబిడ్డ పేరు పైన రేషన్ కార్డు అందించి ఆడబిడ్డలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 25 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూపుల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు కూడా ఆర్థిక సాధికారత కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు భవిష్యత్తు దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రాక్వా గ్రూపులు ఏర్పాటు చేయడం వాటి ద్వారా ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి విక్రయాల కోసం డ్రాక్వా బజార్ను ఏర్పాటు చేయడం తద్వారా డ్రాక్వా మహిళలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకు మార్కెటింగ్ కల్పించి వారు ఆర్థికంగా నిధులొక్కునే విధంగా చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుపేదలైనటువంటి ఆడబిడ్డలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో కట్టెల పొయ్యితో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. వంట చేసేటువంటి సమయంలో వాళ్ళు ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డకు కూడా గ్యాస్ పొయ్యిని గ్యాస్ స్టవ్ని అందించాలనేటువంటి ఒక ఆలోచనతో దీపం పథకం ద్వారా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదింటి ఆడబిడ్డకు కారు చౌకగా గ్యాస్ స్టవ్ను గ్యాస్ పొయ్యిని అందించి అండగా నిలిచినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దీపం 2 పథకం ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఈరోజు ఆడబిడ్డలకు అండగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లుగా అదేవిధంగా గ్రామాలలో బుక్ కీపర్లుగా అదేవిధంగా పట్టణాల్లో ఆర్పీలుగా ఈరోజు గుర్తింపును గౌరవాన్ని పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి
మా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో మీ ఆర్థిక అభివృద్ధికి, మీ గుర్తింపుకు, మీ గౌరవానికి పునాది వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మీరు ఎవ్వరు కూడా మర్చిపోకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మా తెలుగు ఆడబిడ్డల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. డ్రాక్వా గ్రూపులు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమందికి ఈరోజు మున్సిపాలిటీలోను, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, అదేవిధంగా ఇతర వ్యవస్థల్లోనూ ఈరోజు ఉపాధి కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడబిడ్డ ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్గా నియమించి ఆడబిడ్డలకు అండగా ఉంచినటువంటి వ్యక్తి, ఆడబిడ్డల గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గుర్తించాల్సినదిగా ప్రతి ఒక్క ఆడబిడ్డను మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడబిడ్డ అనిత గారిని రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నియమించి ఆడబిడ్డకు అండగా నిలిచినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మా తెలుగింటి ఆడబిడ్డలు గుర్తించవలసిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.